ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. బ్రో ఆయన ముందు నుండి 10 అవతారాలని క్లియర్ గా చెప్పారు. రేషన్ మాఫియాని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపేసేయమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 1600 కోట్ల రూపాయలు. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? హలో బండి కొంచెం మెల్లగా. అవినీతి ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. మాఫియా పెరిగిపోయింది. దాన్ని అరికట్టడం కోసమే డోర్ డెలివరీని 988036 ఆడికి అలాగే అవ్వాలేరా. మాఫియా 9880. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అత్యుత్తమ పనితీరుతో ఒకటోసారి పుసుక్కులు అంత మాట అనిసిందేట్రా. గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరు ఏంటి బాబన్న ఇంకోసారి సంస్కరణలతో సస్యశ్యామలం చశ్యామలం కాదు మనం అంట అంత లైకింగ్ మరి లైకింగ్ తలకాయ చచ్చమలం కాదు సస్యశ్యామలం చచ్చమలం. నాకు రావట్లే సార్. చట్టం గాని రాజ్యాంగ మునగడ గాని చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే మరి రాజ్యాంగ మునగడ గాని అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. అత్యుత్తమ పనితీరుతో గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో. నాకు అర్థం కాలేదు సార్. నా సోదరి హారిక ఫైనల్ గా మీరు మరి నేను సొంత అమ్మ అడిగితే అన్నం పెట్టడు నా తలరాత. సొంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే నేను అడుగుతా ఉన్నా, మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందాం. ఇది ఎంత మటుకో నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. గొడవ లేదు, పంపించేది రెడీగా వెళ్ళిపోండి మేడం ఏం పీక్కుంటారు ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అటు చూడు బే. ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. సిగ్గుండాలి కదా. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. రాట్లేదే ఆపుకోలేకపోతున్నాను రా. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. సరిగా చెప్పిస్తావరా కుదా తేరా. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో. అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన హిందీ భాష మీద ప్రేమ చూపించడం కోసం ఏపీలో 2 మంత్రులు తెలుగునే అవమానిస్తున్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి.
చూడండి. అంతే లాభం. It is a national language. What is there to pitch? Obviously, it is a national language. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.